పిల్లలే మనకి చాలా, అంటే మన జనాభాలో 4 వంతు పిల్లలే ఉన్నారు. అంటే అలాంటిది పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు గానీ, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనే ఇంటెన్షన్‌తో భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఈ చట్టం చేయడం జరిగిందండి. ఇది ఈ యాక్ట్ 2012లో వచ్చిందండి. ఇది పిల్లల మీద లైంగిక నేరాల నిరోధక చట్టం, రక్షణ చట్టం అన్నమాట. అయితే ఈ రక్షణ చట్టం అనేది చాలామందికి తెలీదు. అంటే ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా రక్షణ చట్టం ఉంది అనే విషయం తెలుస్తుంది. అంతకుముందు ఈ రక్షణ చట్టం గురించి తెలిసేది కొద్ది మందికి మాత్రమే. తర్వాత ఏంటంటే ఈ రక్షణ చట్టం బాధ్యతలు ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని ఈ లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి రక్షించడం, దాని నుంచి రక్షణ కల్పించడం, వాళ్ళకి ఈ చట్టం ఏం పని చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది, ఎలా వాళ్ళని కాపాడుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసే చట్టం ఈ రక్షణ చట్టం.